గీతలోని ప్రతి శ్లోకం శోకాన్ని దూరం చేస్తుంది. అంతటి మహిమాన్వితమైన భగవద్గీత సారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి అమృతతుల్యమైన పలుకుల నుంచి తెలుసుకొని తరిద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మానవ శరీరంతో పనిచేసే విధానం ఎలా, ఎందుకు, ఈ రెండు విషయాల్ని భగవద్గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేస్తూ 51వ శ్లోకాన్ని చెప్పాడు. కర్మజం బుద్ధియుక్తాః ఫలం త్యజంతి. కర్మజం ఫలం బుద్ధియుక్తాః త్యజంతి మనీషిణః త్యజంతి అని చెప్పాడు ఆయన. అంటే ఎవరికైతే చక్కటి ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలను కోలగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళు అల్పమైన ఫలితాలని కోరుకుని మధ్య మధ్యలో వచ్చే ఫలితాలని పొంది అక్కడితో ఆగిపోతారు అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం పని చేసేటప్పుడు కనిపించే ఫలితాలు కొన్ని, కనిపించని ఫలితాలు కొన్ని ఉంటాయి. దృష్ట ఫలితాలు, అదృష్ట ఫలితాలు అని అంటాం. దృష్ట ఫలితాలని కోరుకుంటామా, అదృష్ట ఫలితాలను కోరుకుంటామా అంటే అవేమిటండి ఇవి అంటే దానికి 1-2 ఉదాహరణ చెప్తాను మీకు. దృష్ట ఫలితం అంటే ఏదైనా తింటున్నాం అనుకోండి, నాలుగుకి రుచిగా ఉంటుంది, చూడ్డానికి రంగు ఇంపుగా ఉంటుంది, ఇది బాగుంది, ఇది దృష్ట ఫలితము అని అంటాం. కానీ తిన్న తర్వాత 2 రోజులకి అది లోపల శుభ్రంగా అంతా కాల్చేసి అల్సర్స్ తయారు చేస్తుంది అనుకోండి, అదేమంటాం దాన్ని? అదృష్ట ఫలితము. దృష్ట ఫలితం బాగుంది, కానీ అదృష్ట ఫలితం భయంకరం. ఇప్పుడు ఏదో స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, లేదు మాదక ద్రవ్యాలు అంటుంటారు కదండి, రకరకాల పేర్లతోటి ఇప్పుడు చెల్లుబాటులో ఉన్నాయి కదా, నార్కోటిక్ డ్రగ్స్ అంటుంటారు కదా. ఇవన్నీ సేవిస్తుంటే తాత్కాలికంగా ఓ అద్భుతమైనటువంటి ఆనందం, వాడు సాక్షాత్తు స్వర్గలోకంలో ఉన్నట్టే ఫీల్ అయిపోతుంటాడు. కానీ తర్వాత ఇది దృష్ట ఫలితం. వాడికి తాత్కాలికంగా కలిగిన ఆనందం ఏదో అది దృష్ట ఫలితం, అది బాగుంది. కానీ పర్యవసానం వాడికి అదృష్టమైనటువంటి రేపో ఎల్లుండో, లేదా ఆ వచ్చే ఏడాదో ఆ పై ఏడాదో, లేదా కొంచెం వయస్సు తర్వాత వచ్చిన తర్వాత వాడికి అది భయానకమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. అయితే అది కనిపించదు కదా, అది అదృష్ట ఫలితం. ఇప్పుడు వీడికి ఆనందం కలిగించింది దృష్ట ఫలితం. దీని మీద దృష్టి పెడతామా, దాని మీద దృష్టి పెడతామా? ఇప్పుడు కొంతమంది రోజు ఉదయం పూట మార్నింగ్ వాకింగో, జాగింగో, రన్నింగో ఏదో చేస్తుంటారు. తాత్కాలికంగా అది చేస్తుంటే కాస్త ఆయాసంగా అనిపిస్తుంది, చెమట పడుతూ ఉంటుంది, అలుపు వస్తున్నట్టు అనిపిస్తుంది. సరే, దీనివల్ల ఆ రోజంతా వాడికి ఆరోగ్యంగా ఉంటుంది. అది చేసేటువంటి వాడు ఎప్పుడైనా ఒకరోజు చేయకపోతే ఆ రోజంతా ఏమిటో వాడికో నీరసంగాను జిడ్డుగాను అనిపిస్తూ ఉంటుంది. లేదు, ఇది చేయడం వల్ల వాడికి ముందు రోజుల్లో అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వాడికి ముందు రోజుల్లో వచ్చే ఆరోగ్యం అనేది అదృష్టం, ఎందుకంటే అది ఇప్పుడు కనపట్టలేదు అది. కానీ ఈవేళ కలిగేటువంటి చెమట మాత్రం వీడికి కనిపిస్తుంది, అలుపు మాత్రం వీడికి కనిపిస్తుంది. అలుపు చూసి రేపటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా? లేదు, హాయిగా సుఖంగా కూర్చుంటే, మంచి హాయిగా సేవిస్తుంటే కలిగేటటువంటి తాత్కాలిక ఆనందం చూసి రేపటిని పాడు చేసుకుంటావా? ఇది దృష్టము, అది అదృష్టము. అదృష్ట ఫలితాన్ని మనం గుర్తించినప్పుడు దృష్ట ఫలితంలో ఒకవేళ అనుకూలత అననుకూలత ఉన్నా వాటిని మనం సహిస్తాం.
రైట్? వాటిని ఓర్చుకుంటాం, అది మంచిది అని తెలిసినప్పుడు. మనం ఏదైనా జాలర్ లాంటి వాడు సముద్రం దగ్గర వెళ్ళాడు అనుకోండి, పైన సముద్రానికి ఒడ్డున బోర్డని రాళ్ళు గీళ్ళు అన్నీ కనిపిస్తాయి, అవి కూడా అందంగానే ఉంటాయి, వాటికి కూడా మంచి ఖరీదే చెల్లుతుంది. కానీ కొంచెం లోపలికి వెడితే కొంచెం పెద్ద పెద్ద ప్రాన్స్ గీన్స్ ఇలాంటివన్నీ వస్తాయి, వాటికి ఇంకొంచెం ఎక్కువ ఖరీదు ఉంటుంది. అసలు ఇంకో కొంచెం లోపలికి వెడితే అందులోంచి జేడ్స్, పగడాలు, ఇదిగో ఇలాంటివన్నీ కూడా వస్తాయి, కోరల్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి, వాటికి ఇంకా ఖరీదు చెల్లుతుంది. లేదు ఇంకా కొంచెం లోపలికి పెడితే కొంచెం బ్రహ్మాండమైనటువంటి ఇంకా ఆయిల్స్ గీల్స్ వస్తాయి, ఇంకా ఏమైనా విలువైన వస్తాయేమిటో మరి మాకు అవన్నీ బాగా తెలియవు అనుకోండి, కానీ అలాంటివి కొన్ని లాభాలు ఉంటాయి. పైన కనిపించేటటువంటి చిల్లుగవ్వలో లేకపోతే రాళ్ళు చూసి లోపల వదులుకుంటావా, లేదు లోపల వాటిని పొందడానికి వీటిని ఇగ్నోర్ చేస్తావా? తమాషా ఏంటంటే ఆ లోపల కనిపించేవి అదృష్టాలు, బయట నీకు కనిపించేవన్నీ దృష్టాలు. నువ్వు అదృష్టాల మీద దృష్టి పెట్టి దానికోసం నువ్వు పని చేసినట్లయితే నీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది. కానీ కేవలం దీని యందు మాత్రమే దృష్టి పెట్టి, దృష్టం మందు మాత్రమే దృష్టి పెట్టి పని చేసినట్టయితే నీకు అదృష్టం లభించదు. మానవుడికి కూడా అంతే. ఇప్పుడు మనకి అంటే ఈ దేహానికి లోపల జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి సుఖం కలగాల, దేహానికి సుఖం కలగాల. దేహానికి సుఖం కలగాలని అనుకుంటే ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, చేయి, ఏదో రకరకాలుగా బతుకు, దేహానికి తాత్కాలికంగా సుఖం కలుగుతుంది. దేహానికి ఏదో కొంత వ్యాయామం గీయామం లాంటివి చేయడం ద్వారా కొంచెం 2 రోజులు ముందుకి వెనక్కి కూడా కాస్త సుఖం కలుగుతుంది. కానీ అంత చేసిన దేహం కూడా శాశ్వతం కాదు, అది కూడా పోయేదే. మానవ దేహమే కాదు, ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తిన అర్జున, కృష్ణుడు డిక్లేర్ చేశాడు మనకి ముందుకు వెడితే ఈ 8వ అధ్యాయంలో. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా పైన కొన్ని లోకాలు ఉన్నాయి, మనకి ఇంకా ఆ లోకాల గురించి పెద్దగా మన సైన్స్కి తెలియదు. ఏదో ఇంద్రాది లోకాలు ఉన్నాయట, వరుణాది లోకాలు ఉన్నాయట, బ్రహ్మాది లోకాలు ఉన్నాయట. సరే, ఏవో కొన్ని లోకాలు అయితే ఉన్నాయి, అవేవో చాలా పైన ఉన్నాయని చెప్పారు. వీటన్నిటికీ టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నటువంటి లోకం అయితే దాని పేరు బ్రహ్మలోకం అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మలోకం దాకా వీడు ఎంతో కష్టపడి వెళ్ళినా తిరిగి వెనక్కి రాక తప్పదు. అక్కడి నుంచి కూడా వీడు పాతయుష్ణు, అక్కడి నుంచి కూడా వీడు శుభ్రంగా మళ్ళీ కిందకి రాక తప్పదు. వీటిని కోరుకుంటామా? ఒకసారి పొందితే తిరిగి నశించనటువంటిది ఆత్మ ప్రాప్తి అనేది, లేదు భగవత్ ప్రాప్తి అనేటటువంటిది. ఏదో ఒకటి కోరుకోవాలి. నీకు నశించని శాశ్వతమైనది ఏదో, అనామయమైనది ఏదో అది కావాలా, తాత్కాలికంది కావాలా, దృష్టం కావాలా, అదృష్టం కావాలా? అంటే అది లభిస్తుందని గ్యారంటీ ఉంటే అప్పుడు దృష్టాన్ని వదులుకోవచ్చండి. గ్యారంటీ ఉందా? ఉందని కృష్ణుడు డిక్లేర్ చేస్తున్నాడు, మనం గుర్తించాల్సింది అది. అవునండి, దీన్ని మీరు వదులుకోమంటున్నారు, మేము ఇది వదులుకుంటాం, చివరికి ఏదో ఇక్కడ ఉండింది పోయింది, రావాల్సింది పోయింది, 2 పోగొట్టుకుని మళ్ళీ మేము ఏదో బాధపడాల్సినటువంటి స్థితి ఏర్పడకూడదు కదా. నిజమే, దృష్టం మీద దృష్టి ఉంటే అదృష్టం పోతుంది, అదృష్టం మీదే దృష్టి పెట్టుకుంటే దృష్టం కూడా ఉంటుంది. దృష్టం పోదు, దృష్టము కూడా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. అందుకోసమనే ఆత్మయందు దృష్టి పెట్టుకుంటే ఈ లోపల ఉండేవన్నీ కూడా మనకి లభిస్తాయి. కానీ వీటిని దృష్టి పెట్టుకుంటే పొందాల్సిన పర్యవసానమైన ఆత్మని మనం కోల్పోతాము. అందుకోసం ఇది వస్తుంది అనే గ్యారంటీ మనకి భగవంతుడు ఇస్తున్నాడు. మనకి ఇది కదా కావాల్సింది. ఏమంటే భరోసా ఏమిటండి మాకు, ఇది పోయే కాదు వస్తుందని. ఇప్పుడు ఒక రకమైన ఆకు పురుగు ఉంటుంది, బహుశా మీరు చూసుంటారు, ఇలా ఇలా నడుస్తూ ఉంటుంది, ఇలాగా. దానికి మధ్యలో ఎక్కడ అది ల్యాండ్ అవ్వదు, దానికి ముందు కాళ్ళు ఉంటాయి, చివరి కాళ్ళు ఉంటాయి.
ఈ ముందర పట్టుకుంటుంది, ఇక్కడ ఇది 2 పట్టుకుంటుంది, మామూలుగా ఇలా నడుస్తూ ఉంటుంది. అది ఎండ్కి వచ్చేసిన తర్వాత ఇలా పైకి లేచి ఏమైనా మళ్ళీ ఇది దొరుకుతుందా సపోర్ట్ అని చూస్తుంది. సపోర్ట్ దొరికితే వెనకాల వదులుతుంది తప్ప అది దొరకకుండా వెనకాల వదలదు. మనం కూడా అంతే కదా, మాత్రం పురుక్కున్న వాడు తెలివి మనకి లేదా ఏమిటి? మీరు చెప్పేటటువంటి ఆత్మప్రాప్తి అనేది ఏదో పక్కా అయితే, అది లభించడం కనుక గ్యారంటీ అయితే, దాని మీద ఒక భరోసా కనుక ఉన్నట్టయితే, అప్పుడు మనం సరే మాకు ఈ ఫలితాలు అక్కర్లేదండి, అల్ప ఫలితాలు అక్కర్లేదండి, గొప్ప ఫలితాలే మేము కోరుకుంటామండి అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఉన్నట్ట? ఇప్పుడు గింజ వేస్తున్నామని అంటే దాంట్లో చెట్టు వస్తుంది, వచ్చాక కాయలు కాస్తుంది, పక్కనుండే చెట్లను చూశాక మనకి ఆ విషయం తెలుస్తుంది. అంచేత సరే గింజ పోయినా పర్వాలేదండి, పోయి నాటేద్దామండి అని ఆ తినాల్సిన గింజని నేలలో నాటేటటువంటి ప్రయత్నం చేస్తాడు. పక్క చెట్టు వస్తుంది, ఇది కూడా రావడానికి అవకాశం ఉందని. మరి మనకు అట్లా గ్యారంటీ అయినా ఉందా అంటే ఉన్నది. శాస్త్రాలు చెబుతున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా మనకి భరోసానిస్తున్నాడు. నైనా పదం గచ్చంతి అనామయం పదం గచ్చంతి జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. ఎవడైతే ఆత్మేంద్ర దృష్టి పెట్టుకుని చేస్తాడో అలాంటి వాడికి తప్పనిసరిగా ఆ స్థితి ఏర్పడుతుంది. అయితే చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు చెప్పండి మాకు అర్జెంటుగా. ఇందాక చెప్పాం కదా, కర్మజం ఫలత్యాగం అనేటటువంటి బుద్ధియుక్తాః త్యజంతి అని చెప్పాం కదా. అంచేత ఆ బుద్ధిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏది పెరిగితే మనకి తర్వాత ఫలితం లభిస్తుందో అది కదా మనం పెంచుకోవాలి. ఏది పెరుగుతుంది? అది బుద్ధిని పెంచుకో. ఎంత బుద్ధి పెంచుకోవాలి? గదిలో చీకటి ఆక్రమించిందనుకోండి, ఎంత దీపం వెలిగించాలి? చీకటిని తరిమి పారవేయగలిగేటంత దీపాన్ని వెలిగించాలి. ఇప్పుడు పెద్ద హాలు, హండ్రెడ్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి పెద్ద హాల్ ఉందనుకోండి, అందులో తీసుకెళ్ళి వచ్చిన అగ్గిపుల్ల వెలిగించి పెట్టామనుకోండి, ఏం కనిపిస్తుంది? అది జత ఉన్నవి 2, ఒకటి బుద్ధి, 2 మోహము. ఏది నీకు పెరగాలో నువ్వు ఆలోచించుకో. బుద్ధి పెరగాల, మోహం పెరగాల. మోహం పెరగాలంటే తాత్కాలికమైన వాటి మీద దృష్టి పెట్టు. బుద్ధి పెరగాలంటే శాశ్వతమైన దాని మీద బుద్ధి పెట్టు. 2 ఉండడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎయిదర్ ఆఫ్ ది వన్, దట్ ఈజ్ యువర్ చాయిస్. దీపం పెంచుకో, దీపపు కాంతిని ఇంకా పెంచు, ఇంకా పెంచు. మరొక దీపం, మరొక దీపం, మరొక దీపం వెలిగించు. ఎంత పెద్ద గదైనా అందులో ఉండే చీకటి అంతా తొలగిపోతుంది. లేదు, నువ్వు దీపం పెంచుకునే ప్రయత్నం చేయలేదు, చీకటి ఆక్రమిస్తుంది. మనలో కూడా అంతే. అంచేత నువ్వు మోహాన్ని ఇప్పుడు మనలో మోహం ఆక్రమించింది. మోహం అంటే అజ్ఞానం, ఇతర వాటి యందు ఉండేటువంటి రుచి, వాటిని అనుభవించాలనే కాంక్ష, వాటిలో ఉండేటటువంటి అందాల యందు మనకి దృష్టి, ఇది మన బుద్ధిలో పట్టుంది. ఇది మనకి బుద్ధిని కాస్త కడిగి, అది తొలగి, శాశ్వతమైన ఫలితాన్ని దానికి చూపి, దాని గొప్పతనాన్ని చెప్పి, దాని వైపు అది ప్రవర్తించగలిగేటంతగా బుద్ధిని నువ్వు పెంచాలి. ఇది చేయాల్సిన పని. ఇది నువ్వు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా దీపం వెలిగించున్నట్లు లెక్క. దీపం ఎంత బాగా వెలిగితే ఆటోమేటిక్గా జ్ఞానం తొలగిపోతుంది. ఇది శ్రీకృష్ణుడు 52వ శ్లోకంలో చెప్తున్నాడు, 2వ అధ్యాయంలో భగవద్గీతలో. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా తే మోహకలిలం బుద్ధి, ఇదివరకు రకరకాల వాటి ఎందుండే తాత్కాలికంగా కలిగే వాటితో నిండిపోయి ఉండేటటువంటి కలుషం కలిగినటువంటి, కాలుష్యంతో నిండినటువంటి ఈ మోహం అనేది ఉందే, ఈ మోహంతో కూడుకున్న బుద్ధిలోంచి కాస్త ఆ మోహాన్ని ఎప్పుడైతే నువ్వు వడబోయడం ప్రారంభించావో,
నీ బుద్ధి దాన్ని తొలగించుకొని ఎప్పుడైతే అది నిర్మలమైన జలంలాగా మారడం ప్రారంభమైందో, బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం. అప్పుడు నీలో ఒక రకమైనటువంటి ఒక దుఃఖం ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటాం మనం, ఒక రకమైనటువంటి జాలి, ఒక రకమైనటువంటి అయ్యో నేను ఇంత పొందవలసి ఉండి పొందలేకపోయానే, ఇంత అవకాశం ఉండి కూడా నేను కోల్పోయానే అని కలిగేటటువంటి ఒక తీవ్రమైన వ్యధ, నిర్వేదము అని అంటున్నారు. తదా గంతాసి నిర్వేదం. దేనికి? శ్రోతవ్యస్య శృతస్య. ఇదివరకు విన్న దాని విషయంలో, ఇప్పుడు వినవలసిన దాని విషయంలో కూడా నువ్వు నిర్వేదాన్ని పొందుతావు సుమా అని చెబుతూ శ్రీకృష్ణుడు అర్జునుడిని క్రమంగా కర్తవ్య సుముఖుడిగా చేసేటటువంటి దిశలో పయనింపచేస్తున్నాడు. ఆయనతో పాటు మనం కూడా పయనిద్దాం. జై శ్రీమన్నారాయణ.